చెట్లు పక్షులు అన్ని మిత్రుల్లా కనిపించేవి. రోజు రాము అడవిలోకి వెళ్ళి ఆహారం కోసం ఫలాలు కూరగాయలు సేకరించేవాడు. ఒకరోజు రాము చెట్ల మధ్య సేద తీరుతూ ఆడుకుంటున్నప్పుడు అతనికి ఒక చిట్టి తేనెటీగ అనిపించింది. తేనెటీగ చాలా చిన్నది, కానీ ఎప్పుడూ బిజీగా ఉంటూ తేనె సేకరించే పనిలో నిమగ్నంగా ఉండేది. రాము దానిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు నువ్వు రోజు బిజీగా ఉంటావు, విశ్రాంతి తీసుకోవు అని రాము ఆ చిట్టి తేనెటీగని అడిగాడు. ఆ చిట్టి తేనెటీగ నవ్వుతూ ఇలా చెప్పింది, ప్రతిరోజు నేను నా పనిని చేస్తేనే మా కుటుంబం తేనె నిల్వ చేసుకోగలము. మేము సంతోషంగా జీవించాలంటే ముందుగా కష్టపడి పని చేయాలి అని చెప్పింది. అది విన్న రాము ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, నేను కూడా ఈ రోజే నా పనిని పూర్తి